వెల్కమ్ టు రిషి రోషన్ వ్లాగ్స్. ఈ రోజు అయితే టైం వచ్చేసి 6 అయిందండి. మా పిల్లలు ఆల్రెడీ అయితే ట్యూషన్కి అయితే వెళ్ళిపోయారు, 5:30కి అయితే వెళ్ళిపోయారు. ఈ రోజు వచ్చేసి స్పెషల్ మా అక్క వాళ్ళ పాప బర్త్డే అండి, అర్షియా. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అర్షియా. నువ్వు ఇంకా మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఈ పిన్నిగా నేనైతే కోరుకుంటున్నాను. ఇంకా మా ఇంట్లో అయితే ఈరోజు ఇదిగోండి, మా పిల్లలు ఇడ్లీ అయితే అడిగారు. లంచ్ బాక్స్లోకి చట్నీ అయితే చేసి ఉంచాను. ఇంకా ఇడ్లీ పిండి కూడా కలిపేసి ఉంచాను. తర్వాత 7:30కి కదా స్కూలు, 7 ఆ టైంలో అయితే వండుతాను. టీ కూడా పెట్టేశానండి. వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసానండి. ఇప్పుడు నేను ఇది డోర్ ఓపెన్ చేశాను కదా, డోర్ ఓపెన్ చేస్తే ఇది ఆటోమేటిక్గా ఆగిపోతుంది. చిన్నపిల్లలు డోర్స్ ఓపెన్, ఇదైతే సేఫ్టీ అండి నాకు తెలిసి. చిన్నపిల్లలు ఎవరైనా వచ్చేసి ఇలా తొందరగా డోర్ తెచ్చారనుకోండి, ఇది లిడ్ ఓపెన్ అనేసి పడుతుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఇదిగోండి స్టార్ట్ బటన్ నొక్కేంత వరకు ఇది ఇలాగే ఉంటుంది, ఇది ఇలా సౌండ్ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడైతే ఆన్ అయింది మళ్ళీ. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే అండి ఇది సేఫ్టీ. ఏం తెలుసండి, చిన్నపిల్లలు అటక్కని ఇలా డోర్ అయితే ఓపెన్ చేసేస్తారు కదా, అప్పుడైతే ఇంక ఇది ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ మనం స్టార్ట్ బటన్ నొక్కితే ఆన్ అవుతుంది. ఇదిగోండి మా ఇంటి బయట ఆవరణంలో మొత్తం ఆల్మోస్ట్ చెట్లే కనిపిస్తాయండి, పచ్చగా. చూసారా, ఇదిగోండి మొత్తం చెట్లే. పొద్దున్నే బయట కూర్చుంటే అండి ఎంత చల్లటి గాలి వస్తుందంటే, ఎంత ఫ్రెష్ గాలి అంటే అసలు మామూలుగా ఉండదు. దీనికి ఈ గాలికి అయితే ఏసీలు ఏం పనికి రావండి. న్యాచురల్ ప్రకృతి. నా టీ అయితే రెడీ అయిపోయింది. కొంచెం సేపు ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవుతాను. బయట చల్లగా గాలి ఉందండి. వెదర్ అయితే చాలా బాగుంది. కొంచెం మబ్బు పట్టి చల్లగా బ్యూటిఫుల్గా అయితే ఉంది బయట. పిల్లల లంచ్ బాక్స్ అండి ఇది. ఇడ్లీ వేయమన్నారు కదా, ఇడ్లీ వేసి వేసేసాను. ఒక లెమన్ కూడా కట్ చేసి ఇవ్వమ్మా, బాగుంటుంది ఇడ్లీలో పిండుకొని తింటే అని అన్నారు. ఇదిగోండి బాస్కెట్లు అయితే రెడీ అయిపోయినాయి. మా పిల్లలు కూడా ట్యూషన్ నుంచి వచ్చేసారు, వాళ్ళని రెడీ చేయాలి. ఇంకా తొందరగా బ్రష్ చేయి. మా పిల్లలు అయితే రెడీ అయిపోయారండి స్కూల్కి. టైం వచ్చేసి 7:30 అయితే అయింది. ఇటు చూడు రిషి, హాయ్ చెప్పు. ఎన్నో క్లాస్ నువ్వు? 7th క్లాస్ చదువుతున్నారు. కోతులు వచ్చినాయి అంట. రోషి బాయ్, స్నాక్స్ కొనుక్కో, డబ్బులు ఇచ్చాగా. మా పిల్లలు అయితే వెళ్తున్నారండి. ఇదిగో అక్కడే ఆగుతుంది బస్, అయితే అక్కడే ఆగిద్ది. దాని పక్కనే అదిగో చూసారా, అక్కడైతే షాప్ ఉంది. అక్కడ ఏదో ఒకటి స్నాక్స్ అయితే కొనుక్కొని అక్కడ కూర్చుంటారు. బస్సు వచ్చింది ఇప్పుడు. ఎంత? కాయ 100 రూపాయలా? కేజీ 30 అంట. చాలా ముందు అన్ని పండు కాయలు. ఒకటి చాలు. 3 కిలోలు అయిందా? సరే అండి, 3 కిలోలు అయితే అయింది. కిలో వచ్చేసి 25 రూపాయలు అయితే చెప్పారు.
లూజు. నిమ్మకాయలు అయితే కట్టేశానండి, కార్కి ఇంటికి మొత్తం కట్టేశాను. ఆయిల్ అయితే వేసేసాను. ఇప్పుడు పోపు దినుసులు వేస్తున్నాను. రెడ్ చిల్లీస్, ఇంకా ఆనియన్స్, ఇంకా కరివేపాకు. ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో బీరకాయ ముక్కలు, మునక్కాయ ముక్కలు రెండు ఒకేసారి అయితే వేసేస్తాను. ఇదిగోండి వేసేసాను. ఇప్పుడు ఇందులో అయితే సాల్ట్ అయితే వేస్తాను. ఇప్పుడు ఇందులోనే పసుపు వేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని అయితే సిమ్ టు మీడియం మంట మీద కొంచెం సేపు మగ్గనివ్వాలి. నేనైతే మగ్గనిస్తాను. ఇదిగోండి కర్రీ కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో అయితే నేను కారం వేస్తాను. కారం కూడా వేసేసాను. ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ వేస్తానండి గ్రేవీ కోసం అయితే. ఇంకా కలిపేసి మూత పెట్టేస్తున్నాను. ఇంకొంచెం సేపు ఉడకాలి. కర్రీ అయితే ఇంకా ఉడికిపోయింది. ఈ మాత్రం గ్రేవీ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో లాస్ట్లో కూడా గరం మసాలా కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర అయితే ప్రస్తుతం లేదు. ఇంకా కర్రీ అయితే ఉడికిపోయింది. ఇంకా మా వారి కోసం అయితే టీ అయితే పెట్టేశాను. టీ పెట్టమన్నారు. మార్నింగ్ ఒకసారి తాగారు. ఇప్పుడు ఇంకోసారి హెడేక్గా ఉంది, టీ పెట్టేసి అని అంటే టీ కూడా పెట్టేశాను. ఇంకా రైస్ కూడా ఉడికిపోయిందండి. ఇదిగోండి మా అబ్బాయి బర్త్డే వచ్చిందని చెప్పాను కదా, ఆగస్టు 1. దానికోసం అనేసి సౌత్ ఇండియాలో అయితే తీసుకున్నాము బట్టలు. ఇదిగో షర్ట్. దీని క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా అయితే ఉందండి. కొత్త డిజైన్ కదా, ఎప్పుడు చెక్స్లో అయితే తీసుకుంటాను. అందుకని ఈసారి అయితే ఇలా తీసుకున్నాను. డిఫరెంట్గా ఉంటుంది కదా అనేసి. ఇది వచ్చేసి ప్యాంట్. దీన్ని ప్యాంట్ అంటారు. బోలో వచ్చేసి కార్గో ప్యాంట్ అండి. తీసుకున్నాడు. ఇది కొంచెం లూజ్గా ఉంటుంది కదరా అన్నా కానీ కొత్త మోడల్ కదా అనేసి ఇదొకటి అయితే తీసుకున్నాడు. ఇంకా ఒకళ్ళకి తీసుకొని ఇంకొకళ్ళు తీసుకోకపోతే మా ఇంట్లో గోలే. చిన్నోడి బర్త్డే అయినా కానీ పెద్దోడి తీసుకుంటాము, పెద్దోడి బర్త్డే అయినా కానీ చిన్నోడి కూడా తీసుకుంటాము మేము. ఇదిగోండి ఇదైతే మా చిన్నోడికి వాళ్ళ డాడీ సెలెక్షన్ అన్నమాట. ఇది వచ్చేసి ఇదేందో ప్రింటెడ్ జిరాక్స్ లాగా ఉంది చూడండి. దీని మీద నెంబర్స్ ఇలా అయితే వచ్చినాయి. ఇది ఎందుకు ఏం బాగుంటుంది అంటే కొత్త స్టైలు చూడు అన్నాడు. ఓకే, మా చిన్నోడికి అయితే ఇంకా నార్మల్ ప్యాంటే తీసుకున్నాడు. ఇదిగోండి ఈ 2 జతలు అయితే మేమైతే తీసుకున్నాం సౌత్ ఇండియాలో. నాకైతే ఇది బాగా నచ్చింది. వేస్తే కూడా లుక్ కూడా బాగా వచ్చింది. కోతులు అయితే వచ్చినాయండి. ఇది వాటర్ మెలన్ తీసుకున్నాను కదా పొద్దున. ఇంక ఇది వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మా పిల్లలు వచ్చిన తర్వాత సాయంత్రం కట్ చేసి ఇస్తాను. బయట చూడండి వర్షం అయితే పడుతుంది. టైం వచ్చేసి ఈవినింగ్ 6:30 అయితే అయిందండి. సన్న చినుకులే అయితే పడుతున్నాయి. జల్లు లాగైతే పడుతుంది. ఈ వెదర్కి మా హస్బెండ్ అయితే చికెన్ కర్రీ అయితే చేసి బాగా ఉంటుంది కదా, వెదర్ కూడా బాగుంది కదా అనేసి అన్నారు. అందుకనేసి ఈరోజైతే నేను చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాను. ఇదిగోండి చికెను ఆల్రెడీ 2 సార్లు 3 సార్లు కడిగేసి సాల్ట్ వాటర్లో అయితే ఉంచానండి. సాల్ట్ వాటర్లో చికెన్ ఉంచితే చికెన్ ముక్క అనేది అది ఉడికిన తర్వాత పీసులాగా కాకుండా బాగా సాఫ్ట్గా అయితే ఉంటుందంట. అందుకనేసి నేను సాల్ట్ వాటర్లో పెట్టాను. ఇవి వచ్చేసి సరుకులండి. కొన్ని సరుకులు అయిపోతే తెప్పించాను. ఏమేమి తెప్పించాను చూపిస్తాను ఆగండి.
ఇవి వచ్చేసి బాస్మతి రైస్. ఇదిగోండి 2 కేజీలు అయితే తెప్పించాను బాస్మతి రైస్. ఎప్పుడైనా బిర్యానీ అవి వండుకోవడానికి ఉంటాయి కదా అనేసి ఇవైతే తెప్పించాను. ఆల్రెడీ నేను ఉంటాయండి అయిపోయినాయి, అందుకనేసి 2 కేజీలు అయితే తెప్పించాను. ఇంక ఇవి వచ్చేసి ఎండు కొబ్బరి 1/2 కేజీ అనుకుంటా. ఇవి మేము ఈ ఫ్రీడమ్ ఆయిల్ వాడతామండి. ఇవైతే 2 ప్యాకెట్స్ అయితే తెచ్చారు. ఇంక వచ్చేసి మైసూర్ శాండిల్ బాక్స్ ఒకటి. ఇంకా ఇది గరం మసాలా అయిపోయిందని చెప్పాను కదా, ఇదొకటి అయితే తెప్పించాను. ఇంకా ఇది వచ్చేసి సాంబార్ పౌడర్. పాన్స్ డబ్బా అయితే చిన్నది తెప్పించానండి. ఈసారి డీమార్ట్లో వెళ్ళినప్పుడు అయితే అక్కడైతే పెద్దదైతే తీసుకుంటాను. ప్రస్తుతానికి చిన్నది తెప్పించాను. ఇంక ఇది వచ్చేసి చాట్ మసాలా. ఇంకా జీడిపప్పు అయితే అయిపోయినాయండి ఇంట్లో. ఇవి కూడా తెప్పించాను 1/2 కేజీ అనుకుంటా ఇవి. ఇంక ఇవి వచ్చేసి పసుపు. మా ఊర్లో అయితే పసుపు కొమ్ములు వాళ్ళే మిషన్ వస్తుందంటండి. పసుపు కొమ్ములు వాళ్ళే తీసుకొచ్చి ఫ్రెష్గా మా కళ్ళ ముందే వేసి పడతారంట. అదైతే మొన్న వచ్చిందంట, అది నాకు తెలియదండి, లేకపోతే నేను అదే తీసుకునేదాన్ని. ఇప్పుడు ప్రస్తుతానికి లేదు కదా అనేసి ఇవి 2 ప్యాకెట్స్ అయితే తెప్పించుకున్నాను. అది ఆ బండి ఇంకోసారి వస్తే ఖచ్చితంగా అయితే నేను పసుపు అయితే తీసుకుంటాను. ఇంక ఇది వచ్చేసి చిన్నులపాయలు, అల్లం. ఇంక ఇవి వచ్చేసి ఆనియన్స్ అండి. ఇవి ప్రజెంట్ ఇవైతే అయిపోయినాయి మా ఇంట్లో. ఇవైతే తెప్పించుకున్నాం. అయితే సాల్ట్ ఇంకా పసుపు వేసి అయితే ఉడికిస్తున్నానండి. ఇది మొత్తం నీరు మొత్తం ఆవిరైపోయేంత వరకు అయితే ఇది ఉడికించుకోవాలి. చికెన్ నేను చేస్తున్నది చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఇంకా ఆ ఫ్రైలోకి వచ్చేసి గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, ఇంక ఇవి వచ్చేసి జీడిపప్పు మసాలా, ఇంకంతే. ఇదిగోండి ఫ్రై కోసం అయితే ఆయిల్ అయితే వేసేసాను. ఇప్పుడు ముందుగా ఇందులో జీడిపప్పును అయితే ఫ్రై చేసుకుంటాను. జీడిపప్పు అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఈ నూనెలోనే చికెన్ అయితే వేసేస్తాను. చికెన్ అయితే వేసేసానండి. ఇది బాగా బ్రౌన్ కలర్లో అయితే ఫ్రై అవ్వాలి అండి. చికెన్ అయితే బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇందులో అయితే నేను మసాలాను అయితే వేస్తున్నాను. ఇది వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి కొంచెం సేపు. ఇదైతే బాగా కలిపేసానండి. ఇంకోసారి సాల్ట్ సరిపోతే కొంచెం రుచికి సరిపడా అయితే వేసుకోండి. నేనైతే ఇంకొంచెం అయితే వేసాను. ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడైతే లాస్ట్లో చిల్లీ పౌడర్ అయితే వేస్తున్నాను, ఇంకా కొత్తిమీర. ఇంకా జీడిపప్పు. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చూసారండి ఎంత కలర్ఫుల్గా అయితే ఉందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇంకా డిన్నర్లోకి రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఇదండి ఈరోజుటి వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. కామెంట్ కూడా చేయండి.